ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. తెలుగు సామెతల నుండి దేవుని వాక్య ప్రబోధం అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద ఇప్పటి వరకు లేడికి లేచిందే పరుగు మరియు అతి వినయం ధూర్త లక్షణం అనే 2 వీడియోలను మీ ముందుంచాను. మీరు ఒకవేళ వాటిని చూడకపోతే వాటి లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దయచేసి చూడండి. ఈ వీడియోలు మీకు నచ్చుతుంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇప్పుడు నేటి తెలుగు సామెతలోనికి వెళ్దాం. చెరపకురా చెడేవు. ఒకరు చెడిపోవాలని మనము వారిని పాడు చేస్తే చివరికి మనమే చెడిపోతాము అని దీని అర్థం. బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒకదానిని నేటి వీడియోలో మీ ముందుంచుతాను. ఇశ్రాయేలీలను పాడు చేసి పాడైపోయిన ఆ వ్యక్తి యరొబాము. దేవుడు యరొబాముపై ఇలాంటి తీర్పును ప్రకటించాడు. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. యరొబాము వంశములోని ప్రతి మగవాణ్ణి లేకుండా చేస్తానని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడంటే యరొబాముపై దేవునికి ఎంత కోపమున్నదో. ఇంతకీ యరొబాము చేసిన పాపం ఏమిటంటే ఇశ్రాయేలీలను విగ్రహారాధన వైపు మళ్లించుట. అతడు పాపం చేయటమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారణమయ్యాడు. రాజుల 1వ గ్రంథము 2వ గ్రంథము మరియు 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఇశ్రాయేలీలు యరొబాము పాపము చేయటానికి కారణమయ్యాడని చెప్పబడిన వచనాలు 9 ఉన్నాయి. వాటిలో 1 రాజుల గ్రంథం 14, 16, 15, 30, 16, 2 వచనాలు ఉదాహరణలుగా చూసుకోనండి. ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. 1 రాజుల గ్రంథం 16:2. ప్రియులారా, ఇశ్రాయేలీలను విగ్రహారాధన వైపు మళ్లించాడు యరొబాము. అతడు అలా పాపం చేయటానికి కారణం ఏమిటంటే స్వార్థం. దేవుడు అతనికి 10 గోత్రములనిచ్చి ఇశ్రాయేలు వారిపై రాజుగా నియమిస్తే ఆ 10 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలు యూదా రాజ్యము వైపు వెళ్లి యెరూషలేములో సొలొమోనుచే నిర్మించబడిన మందిరములో బలులర్పించి దేవుణ్ణి ఆరాధించి వస్తారు. అలా తరచుగా యూదా రాజ్యములోని యెరూషలేము పట్టణానికి వెళ్తే ప్రజల మనసు మారిపోయి నాకు వ్యతిరేకంగా తిరుగుతారు అనే భయముతో అతడు దానులో 1, బేతేలులో 1, 2 బంగారు దూడలను ఏర్పాటు చేసి మీరు యెరూషలేమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించని అవసరం లేదు, ఆ దేవుణ్ణి నేనిక్కడ నిలబెట్టాను అని చెప్పి తాను వాటిని పూజిస్తూ ప్రజలందరూ వచ్చి పూజించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అంటే దేవునికి ఒక ప్రత్యామ్నాయాన్ని అతడు బేతేలులో దానులో నిలబెట్టాడు. ఉత్తర ఇశ్రాయేలు దేశంలోని ప్రజలందరూ రాజు చేసినట్లుగా బేతేలునకు దానునకు వెళ్లి వాటికి ధూపము వేసి విగ్రహారాధన చేసి దేవునికి కోపము రేపారు. ప్రియులారా, సత్యమును వక్రీకరించాడు యరొబాము. అంతేకాదండి, అతడు తన ఇశ్రాయేలు దేశంలో ఎక్కడికక్కడ ఉన్నత స్థలాలపై మందిరాలను నిర్మించి లేవీయులు కాని యాజకులను నియమించి దేవుని సరి అయిన ఆరాధనను మరింత కలుషితం చేశాడు. యరొబాము చర్యల వల్ల ఇశ్రాయేలు ప్రజలు నిజ ఆరాధన నుండి దూరమైపోయారు. పక్కా స్వార్థపూరితమైన చర్య ఇది. ఈరోజు చాలా మంది సేవకులు తమ దగ్గర ఉన్న ప్రజలను కాపాడుకోవటానికి సత్యాన్ని వక్రీకరించి సత్య విరోధమైన బోధలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే యరొబాముకు పట్టిన గతే వారికి పడుతుంది. అలాగే మన దైనందిన జీవితంలో కూడా తెలిసి మనము ఎవరిని తప్పు త్రోవలోనికి నడిపించకూడదు. ఒకవేళ నీ భర్త మంచివాడైతే అతన్ని మంచివాడిగానే ఉండనివ్వు, నీవు అతనిని పాడు చేయవద్దు. నీ స్నేహితుడు మంచివాడైతే అతన్ని మంచివానిగానే ఉండనివ్వు, అతనికి లేనిపోని అలవాట్లను నేర్పి అతనిని పాడు చేయకు. ఈరోజు అనేక మంది వారు పాడైపోతూ ఇతరులను పాడు చేస్తున్నారు.
వారు చెడు అలవాట్లను కలిగి ఇతరులకు కూడా ఆ చెడు అలవాట్లను నేర్పిస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని ఉద్దేశించే మన తెలుగు భాషలో ఆ సామెత పుట్టింది, చెరపకురా చెడేవు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చెరపకురా చెడేవు అన్న సామెత నుండి మేము ఇతరులను ఎవరిని పాడు చేయకూడదని, పాడు చేస్తే మేము పాడైపోతామని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వారెవరు యెరొబాము వలె ఉండకుండా నీ వలె ఇతరులకు మాదిరిగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.